మానవుని ఆరోగ్యం కాపాడంలో తేనె అమృతం లాంటిదని మనకి ఆయుర్వేద పితామహుడు చరకుడు బోధించారు. మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మార్కెట్లలో దొరుకుతున్న వివిధ కంపెనీల యొక్క తేనెలు మనం పరిశీలిద్దాం. ఏవి ఒరిజినల్ ఏవి కల్తీవి అనేది తెలియలేకపోతుంది. మనం చిన్న ఒక ప్రయోగం చేస్తాం. ఇదివరకు పతంజలి హాని మీద మనం ప్రయోగం చేయగా అవి పూర్తిగా నల్లగా మారిపోయింది. ఇది మన తేనె చేయగా ఇదే విధంగా వచ్చింది. అదేవిధంగా మరో ప్రముఖ కంపెనీ ఈ తేనెను కూడా మనం ప్రయోగం చేద్దాం. ఏమి లేదు, ప్రయోగం అంటే చిన్న మంట మీద మనం వేడి చేద్దాం. ఈ తేనె మేము దగ్గరుండి తోటల్లో చెట్టు నుంచి పిండుకొని వచ్చాం. ఎటువంటి ప్రాసెస్ కూడా చేయలేదు, రా తేనె. దీన్ని ఒక బాణీలో పోద్దాం. అదేవిధంగా మరో కంపెనీ ఈ తేనెను కూడా ఇంకొక బాణీలో పోద్దాం. సమంగా పోసాం. ఇప్పుడు వీటిని సన్నని మంట మీద వేడి చేద్దాం. సన్నని మంట మీద వేడి చేస్తున్నాం. అవి ఏమవుతాయో గమనిద్దాం. చిన్న మంట కూడా ఒకే విధంగా ఉంది. రెండు కూడా బాయిల్ అవుతూ వస్తున్నాయి. అది నురుగుతో కూడి వస్తుంది. మంట కూడా సమంగా పెట్టినాం. చూడండి, అది కాగుతుంది. తేనె ప్రాసెస్ ఇలా వస్తుంది. ఇది నురుగుతో కూడి ఇది కాగుతూ ఉంది. ఏది ఎలా కాగుతుందో ఏది తొందరగా పాకు వస్తుందో చూద్దాం.
రెండు కాల్చుతుంటే ఇది కలర్ పూర్తిగా మారిపోయింది, బ్లాక్ వస్తుంది. ఇది కలరు ఏమాత్రము చెక్కు చెదరకుండా ఇదే తేనె కలర్ ఎలా ఉందో అలా ఉంది. గమనించండి, కలరు అది పూర్తిగా నల్లగా అవుతుంది, ఇది పూర్తిగా ఎల్లోగా ఉంది. ఇప్పుడు దీన్ని గమనించగా పూర్తి బ్లాక్ అయిపోయింది. ఇది పూర్తిగా తేనెలా ఉంది. ఇది మనం ఏమాత్రం పాకం, దీన్ని చూడండి, ఇది పూర్తిగా గడ్డ కట్టిపోయింది, కలర్ మారిపోయింది, అది పూర్తిగా కలర్ మారిపోయింది. ఇంకా అగ్గి బుగ్గి అయిపోతుంది, అది నల్లగా మాడిపోతుంది. ఇక్కడ మన తేనె చూడండి, తేనెలా ఉంది, చెట్టు మీద తీసుకున్నది. ఇంకా కొద్దిసేపు పెడితే ఇది ఇంకా పూర్తిగా నల్లగా ఇట్లా మాడిపోయేటట్లుంది. గమనించండి, రెండు చూడండి. ఇక మనము ఈ ప్రయోగాన్ని ఆపేద్దాం. ఇప్పుడు ఈ రెండుని పక్కకు పెట్టి పరిశీలిద్దాం. దీన్ని గమనిద్దాం, ఇది గమనిద్దాం. ఇక్కడ వాటర్లో వేద్దాం. దీనికి వాటర్, దానికి గమనించండి. తేనె చూడండి, ఇది తేనె ఇప్పటికి తేనెలా ఉంది. మిత్రులారా, మీకు కళ్ళకి గంతులు కట్టలేదు, కళ్ళెదురుగా ప్రయోగం చేశాము. కావాల్సింటే మీరు ప్రయోగం చేసి చూడండి. ఇది తేనెలా ఉంది. మరి ఏమైందో చూడండి. చూడండి ఏమైందో మీరే చూడండి. గమనించండి. చూడు, మొత్తం కూడా నల్లగా మాడి చెక్క అయింది. ఒక నీళ్ళలో వేసి చూద్దాం దాని ఏమవుతుందో. గమనించండి, ఇదే నీళ్ళలో వేస్తే ఇది ఏమవుతుందో చూడండి. మరి ఇది మనం సేకరించిన తేనెను కూడా ఒకసారి నీళ్ళలో వేద్దాం. ఇది చూస్తే మీరు గమనించండి, ఎలా వెళ్ళిపోయింది, డెల్యూట్ అయింది మొత్తం. మరి ఇది చూడండి, గడ్డ కట్టిపోయింది, పిండి అవుతుంది. చూడండి, ఇంకా వాసన చూస్తే ఇది ఏం వాసన వస్తుందో మీరు ప్రయోగం చేసి చూడండి. పోతే పోయింది, ఒక బాటిల్ కొనుక్కొని వచ్చి
దీన్ని ఇలా ప్రయోగం చేయండి. మరి ఇది చూడండి, ఇది చూడండి. కావున మిత్రులారా, ఆరోగ్యానికి మంచిదని మహానుభావులు, యోగులు, ఋషులు, యోగా గురువులు, ఆరోగ్య కళాపిపాసులు అందరూ ఎంతోమంది చెప్తున్నారు. మరి ఈ తేనె చూడండి, ఇది తేనెలా ఉంది. మరి ఇది చూడండి, ఇది చూడండి, అయిపోయింది, గడ్డ కట్టిపోయింది, ఇంకా ఏమాత్రం రాలేదు. కావున మిత్రులారా, దయచేసి మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ 2 తేనెలు మీరు గమనించారు కదా, 2 తేనెలు మీరు గమనించారు. మీ కళ్ళెదురుగా పరీక్ష చేశాం. ఇది మేము స్వయంభూ చెట్ల దగ్గర తోటలోకి వెళ్ళి తీసుకుని వచ్చిన తేనె. ఇదేమో మీ వరకు చూసాము, ఇది వరకు చూసాము. మళ్ళీ ఆ తేనె కాంచి ఇలా పెడితే ఇలా అయ్యింది. మరి మీరు కూడా ప్రయోగాలు చేసుకోండి. మనం ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు. అయితే ఒకసారి ఏదైనా పెద్దలు చెప్తుంటారు, ఆశ చూసి మాట్లాడాలంటారు. ఒక మాట బయటికి వస్తే అది మన లోపలికి ఏదైనా సమస్యలు తప్పవచ్చు. అదేవిధంగా ఒక విషయ కల్పితమైన ఆహారం శరీరంలోకి వెళ్తే అది రేపొద్దున నీ శరీరానికి జబ్బు చేసే జరుగుతుంది తప్ప ఆరోగ్యాన్ని ఇచ్చేది కావున. కానీ మేము చెప్పేది ఏమంటే, ఒరిజినల్ తేనె నీకు దొరికితే తీసుకో, లేకపోతే మాత్రం ఏ బ్రాండ్ మీద ఆధారపడవద్దని మీకు ఈ చిన్న ప్రయోగం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కావున మీరు కూడా ఇలాంటి ప్రయోగం చేసి ఇందులో నిజమని తెలిస్తే ఇది 10 మందికి షేర్ చేయండి. జై సాయిరామ్.